ఇది రక్ష తాయెత్తు. ఇక నుంచి నీకు అంత మంచి జరుగుతుంది. అర్జెంట్ గా ఈ అమ్మాయిని వెతకాలి. ఆ విగ్రహం ఎలాగైనా మన చేతిలోకి రావాలి. బేబీ లవ్ కి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా? మనం వెతుకుతున్న అమ్మాయి. బ్యాగ్ ఇవ్వవే. ఓ, అంటే నీకు బ్యాగులో ఏముందో తెలిసిపోయిందన్నమాట. అయితే నా గురించి నీకు తెలియాలి. నా పేరు బిల్లా. అండర్ వరల్డ్ లో ఒక పెద్ద సామ్రాజ్యమే ఉంది నాకు. నా పేరు వింటే స్మగ్లర్స్ కి ఇన్స్పిరేషన్, పోలీసులకి హై టెన్షన్. 100 ఏళ్లు బ్రతుకుతావని ఆ దేవుడు హామీ ఇచ్చిన మనిషిని కూడా ఒక్క క్షణంలో చంపగలను నేను. అలాంటి నన్ను నువ్వు ఎంత టెన్షన్ పెట్టావంటే ఈ మాటలన్నీ ఆపేసి నిన్ను వెంటనే మర్డర్ చేయాలని ఉంది. కానీ పరిగెత్తించావు కదా. కాసేపు నీ ప్రాణం కొట్టుమిట్టాడడం నేను చూడాలి. నాలోని కసిని కోపాన్ని నువ్వు అనుభవించాలి. నీ చావును చూసి పంచభూతాలకి భయం పుట్టాలి. ఏంటే చూస్తున్నావు? సాయం కోసం ఎవరైనా వస్తారనా? ఎవ్వరూ రారు. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మో మంత్రసానో డాక్టరో నీ చుట్టూ ఉన్నారేమో. కానీ నీ చావు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ముందు విగ్రహం ఇవ్వవే, తర్వాత తీరిగ్గా చూద్దువు గాని. ఇవ్వు. ఇవ్వు. ఏంటే, బాధగా ఉందా? నొప్పిగా ఉందా? అరువు, ఇంకా అరువు. నరక యాతనేంటో చవి చూడు. 5 ఏళ్ల కలే ఇది నాకు. ఇన్నాళ్ళు రేయింబవళ్ళు విగ్రహం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశానే. ఇన్నాళ్లకు నా కల ఫలించి విగ్రహం నా దగ్గరికొస్తే ఇవ్వకుండా అడ్డుపడతావా? నీ సొంత సొత్తు అనుకున్నావే అదే. విగ్రహం నీ అబ్బ సొత్తు కాదురా, మా రాష్ట్ర సంపద. నా కంటెల్లో ప్రాణం ఉండగా నీలాంటి నీచుడికి
దక్కనివ్వను. ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి ఇస్తాను. ఏయ్! నువ్వు చచ్చావే. బాబు 1 more పెగ్ ప్లీజ్. వద్దురా, చాలు. నువ్వు తాగింది 2రా. నా లిమిట్ కూడా అంతే. ఒరే, నీ లివర్ పర్మిట్ చేస్తుంది, ఏం కాదు, తాగు. బాబు నువ్వు పెగ్ ఇచ్చే. ఇంతకు మించి తాగితే కంట్రోల్ తప్పుతాను. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్, తెలుసుగా. సరే, పోనీ ఎవరైనా అమ్మాయితో డ్రింక్ ఇప్పిస్తే తాగుతావా? రేయ్, సూపర్గా ఉందిరా. రేయ్, ఫిగరు సూపర్ రా. Excuse me, sir. Your drink, sir. నేను ఆర్డర్ చేయలేదే. This is an offer pack, sir. ఈ రోజు మీకు వచ్చింది. Have it. వావ్, కంగ్రాట్స్ రా. ఇదిగో తాగే, కొమ్మే, తాగరా. థ్యాంక్ యూ. Welcome, sir.
గౌతమి గౌతమి ఆగు. నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా? నీతో నన్ను ఊరికి తీసుకెళ్తావా గౌతమి? గౌతమి ఆగు. గౌతమి 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 బాబోయ్, ఇప్పటికి లేట్ అయిపోయింది. కృష్ణవేణి, కృష్ణవేణి, ఇదిగో తీసుకో. ఏంటిది? భోజనం హోటల్ నుంచి తీసుకొచ్చా నీకోసం. ఎలాంటి డబ్బులతో తెచ్చావు? పాపిష్టి పనులు చేసి సంపాదించిన డబ్బులతో తెచ్చిన అన్నాన్ని నేను తినను. అదేం లేదు కృష్ణవేణి, కష్టపడిన డబ్బులతోనే తెచ్చాను. నాకు నమ్మకం లేదు. వచ్చిన రోజు తింటాను. అప్పటిదాకా పస్తుంటావా? అన్నం తిని టాబ్లెట్స్ వేసుకోవాలిగా. తిను కృష్ణవేణి. ఇవెక్కడి నుంచి వచ్చాయి? నేనే చేశాను. నీకు వంట చేయడం వచ్చా? పల్లెటూరు పిల్లని పట్టుకుని వంటొచ్చా అని అడుగుతావా? సారీ. అయితే ఇక నుంచి కమ్మగా ఇంటి భోజనం తినొచ్చన్నమాట. నాకు కూడా వడ్డించు కృష్ణవేణి. అంత లేదు, నాకు మాత్రమే వండుకున్నాను. అదేంటి? మరి నువ్వు గాలుడువని మీ ఓనర్ చెప్పింది కదా, ఇంటికొస్తావో రావో అని. దారి దాందేనే. బాగా తినాలి, బాగా చదవాలి. కడుపు నిండా తినకపోతే నిద్రలా వస్తుందమ్మా. కృష్ణవేణి, కృష్ణవేణి, ఏమైంది? ఇదిగో నీళ్ళు తాగు. ఏమైంది? మా వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళని వదిలేసి ఇక్కడ నేను తింటున్నాను. అక్కడ వాళ్ళు తింటున్నారో లేదో.
ఉన్నట్టున్నారు. మాట్లాడకు. ఒరేయ్! ఏమిట్రా అమ్మాయిని కొడుతున్నావు? మొదటి రోజే మొదలెట్టేశావా? అయ్యో లేదండి, తనకు పొరబోతే నా కళ్ళకు పొరలొచ్చాయనుకున్నావా? అయినా వేర్వేరు కంచాలేమిటి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, ఒకే కంచాల్లో తినాలి, ఒకే మంచాల్లో పడుకోవాలి. ఇదిగో ఆ అమ్మాయిని కష్టపెట్టావనుకో, కోళ్ళు చేతులు విరగ్గొడతా. జులై వెదవా, పోకిరి మొహవడా. ఇదిగో అమ్మాయి, ఈ గాలి వెదవ ఏదైనా అంటే మౌనంగా ఉండకు, నాతో వచ్చి చెప్పు. తాట తీస్తా. బంగారం లాంటి పిల్ల అన్యాయంగా తెచ్చావు కదరా దరిద్రుడా, జాగ్రత్త. గాలి వెదవా అని. చిన్ని 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 ఇంకా నిద్రపోతున్నావా? చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ చిన్ని, నీకోసం నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను చూడు. కమాన్. డాడీ, డాడీ ఏమన్నావు తల్లి? మళ్ళీ అను. గుడ్ మార్నింగ్ డాడీ. శత్రు ఏమైంది డాడ్? చిన్నికేమైంది? చిన్ని నన్ను గుర్తుపట్టిందిరా. డాడీ అని పిలిచిందిరా. డాడీ అని పిలిచిందిరా. చిన్ని డాడీ అని పిలిచిందిరా. అన్నయ్య, డాడీ మన కోసం ఐస్ క్రీమ్ తెచ్చాడు చూడు. చిన్నీలో ఇంత మార్పు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ శత్రు? నాకు ఆనందంతో గుండె నిండిపోతోందిరా. ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషంగా ఉందిరా. ఏ దేవుడు చిన్నిని మళ్ళీ మన లోకంలోకి రప్పిస్తున్నాడో కాని వాడికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇదంతా ఎలా జరిగింది శత్రు?
ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది డాడీ. మనకు మంచి రోజులు వస్తే అంతకన్నా కావాల్సిందే ఉందిరా. త్వరగా ఇంద్రను కూడా పట్టుకుని చిన్ని ముందు నిలబెట్టు. చిన్ని పూర్తిగా మామూలు మనిషి అయితే చూడాలనుందిరా, చూడాలనుంది. ఏమైంది డాడీ? టీవీ ఆన్ చేయరా. చూడు